హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వాకీ టాకీ విత్ మనోజ్. మనం ఏం చేస్తున్నాం? పైథాన్ నేర్చుకుంటున్నాం. ఈరోజు డే 9. ఎవరన్నా ముందు వీడియోస్ చూడకపోతే డే 8 వరకు వస్తే బేసిక్స్ ఆఫ్ పైథాన్ అంతా కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఒక లాజిక్ రాయడానికి కావాల్సినవి మనం నేర్చుకుంటున్నాం. చాలా సింపుల్. పైథాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈరోజు డే 9. ఈ రోజు ఏంటంటే మనం ఒక లాజిక్ రాయడం కోసం కావాల్సినవన్నీ నేర్చుకుందాం. వాటిని ఏమంటున్నాం అంటే ఆపరేటర్స్ అంటున్నాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం చాలా సింపుల్ గా చెప్తున్నాను. మనం ప్లస్ ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లై చేయడం కోసం, లేకపోతే ఇఫ్ కండిషన్ లో కావాల్సింది 2 గ్రేటర్ దాన్ 3 కాదా, 2 లెస్ దాన్ 5 కాదా, అలా ఎస్ఆర్ నో అవ్వచ్చు, ట్రూ అండ్ ఫాల్స్ అవ్వచ్చు. చిన్న లాజిక్ రాయడం కోసం యూజ్ చేసేవన్నీ కూడా ఆపరేటర్స్ అంటారు. అయితే ఈ ఆపరేటర్స్ లో ఏమి ఉంటాయంటే ఆర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి, కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. మనం ఆర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అవ్వచ్చు. ఇవన్నీ నేర్చుకుందాం. చాలా సింపుల్ గా ఉంటాయి. ఏ టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. ఇవన్నీ నేర్చుకోవాలా, ఖచ్చితంగా నేర్చుకోవాలా అంటే చాలా సింపుల్. మనకి అసలు మైండ్ లో పెట్టుకునే విషయం కూడా అవసరం లేదు. అర్థమైందా? ఈ 4 విషయాలు నేర్చుకుంటే చాలా కొన్ని ఉంటాయి, చాలా ఫ్యూ ఉంటాయి. మనం ఒకసారి అవన్నీ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఆర్థమెటిక్ ఆపరేటర్స్ చెక్ చేద్దాం. ఏంటి అసలు ఎప్పుడన్నా విన్నారా? ఏమి కాదు. ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎలా చేయాలంటే, అయితే పైథాన్ ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సింటాక్స్ అనేది చాలా ఈజీ ఉంటుంది కదా. మనం ఒక జావాలో అనుకో ఇంట్ అని చెప్పాలి, ఇంట్ అని డినోట్ చేయాలి. ఎక్స్ అనేది ఇంట్ అని, తర్వాత వై అనేది ఇంటీజర్ అని వచ్చి, తర్వాత ఎక్స్ ప్లస్ ఎక్స్ ని ఎడిషన్ చేసిన తర్వాత ఎక్స్ అండ్ వై ని ఎడిషన్ చేస్తే వచ్చే అవుట్పుట్ కూడా ఏ డేటా టైప్ లో ఉంటుందని చెప్పాలి. కానీ మనకి వచ్చిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రింట్ అవుతుందా ఎలా? బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పైథాన్ ఏం చేస్తుంది, కంపేర్ చేసినప్పుడే ఇది 2 కాబట్టి ఇది ఇంటీజర్, లేకపోతే దీనికి కొటేషన్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ అని చెప్పి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మనం ఏమి డిస్క్రైబ్ చేయాలి, చాలా సింపుల్ సింటాక్స్. ఒక ఎడిషన్ చేయడానికి నేను జస్ట్ 2+3 అని రాశాను అంతే, ఇంకేం చేయలే. కానీ జావాలో ఇవన్నిట్లో ఎక్కువ అలా సింప్లిఫై చేసుకుంటూ వచ్చారు. ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు మనం. అయితే కొంచెం ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం మనం, ఆటోమేటిక్ ఆపరేటర్స్ ఏమున్నాయి చూద్దాం. ఎడిషన్ చేశాను నేను. ఇది ఏంటది? ఎడిషన్ అనేది మనం జస్ట్ ప్లస్ అని యూజ్ చేస్తే సరిపోతుంది, అంతే, ఏం కాదు. అయితే ఏం చేస్తాను నేను, ఎక్స్ అండ్ వై అని 2 తీసుకుందాం. దాన్ని ఎడిషన్ ప్లస్ తర్వాత సబ్ట్రాక్షన్ అవన్నీ కూడా చేస్తాం. మళ్ళీ నేను ప్రింట్ చేయడం ఎందుకు, 10 అనుకున్నాను. తర్వాత వై అనేది 5 అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రింట్ చేస్తా. ఏం ప్రింట్ చేస్తా? సెట్ అనేది ఎక్స్ ప్లస్ వై. ప్రింట్ చాలా సింపుల్ సింటాక్స్ రాస్తున్నాను. రీడబిలిటీ ఏవి ఈజీ ఉంటుంది. ఓకే, నేను ఏం చేశాను ఇక్కడ, ఎడిషన్ అనే ఆపరేటర్ యూజ్ చేశాను. జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. యూ కెన్ సీ 10+5 అనేది 15. ఏం చేశాను నేను, ఎడిషన్ అనే ఆపరేటర్ యూజ్ చేశాను. సేమ్ అదే చేద్దాం. ఓకే, సారీ. ఓకే, z1 = x మైనస్ y అనుకుందాం. అయితే నేను మళ్ళీ ప్రింట్ చేస్తా. z1 ప్రింట్ చేద్దాం. ఎడిషన్ అనేది చేద్దాం. z1 యూ కెన్ సీ 10 - 5 అనేది ఏమవుతుంది, 5 అయింది. అయితే సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. తర్వాత నేను చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉండేలా రాస్తున్నాను కావాలని. మేబీ
ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ ఉండొచ్చు. దీన్ని కూడా చెప్తున్నాను ఏంటి అనుకోవచ్చు. కానీ మనం డే వైజ్ నేర్చుకుంటాం కాబట్టి డే డే వైజ్ నేర్చుకుంటాం కాబట్టి చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని నా మేబీ అందుకని నేను అలా ప్రతిదీ డినోట్ చేసి రాస్తున్నా. యూ కెన్ సీ నేను ఏం చేస్తున్నా ఎక్స్క్యూట్ చేస్తా 10 × 5 50. అయితే స్టార్ అనేది యూజ్ చేస్తాం మనం. సబ్ట్రాక్షన్ యూజ్ మల్టిప్లికేషన్ ఏం చేస్తాం స్టార్ యూజ్ చేస్తాం. సబ్ట్రాక్షన్ కి అందరికి తెలుసు మైనస్ ప్లస్ చాలా మందికి మ్యాథ్స్ రాలేని వారికి పైథాన్ ఇంత మ్యాథమెటిక్స్ ఉంటుందా అని కంగారు పడకండి. జస్ట్ లాజిక్ బిల్డింగ్ కోసం, లేకపోతే రేపు పొద్దున్న ఏమైనా లాజిక్ రాయమన్నారు ఇంటర్వ్యూలో దానికోసం, లేకపోతే నీకేమన్నా లాజిక్ రాయాలనిపిస్తే అప్పుడు జస్ట్ లాజిక్ యూజ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ ఇవన్నీ అంత ఇవి రావాలా అంటే ఏం కంగారు పడద్దు. నేను చాలా ఈజీ సింప్లిఫై చేసి చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్ Z3 ఏం చేద్దాం. అయితే డివిజన్ వచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఇది యూజ్ చేయొచ్చు. x/2 ఏం చేద్దాం ప్రింట్ చేసి చూద్దాం. 10/2 ఎంతో ప్రింట్ చేసి చూద్దాం. యూ కెన్ సీ 5. ఓకే, ఏం యూజ్ చేస్తాం డివిజన్ కి? ఫార్వర్డ్ థింగ్ యూజ్ చేసాం. అయితే రిమైండర్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రిమైండర్ ఎలా అంటే Z4 = x రిమైండర్ 2. అయితే డివిజన్ లో ఏం ఇస్తుంది అంటే రిమైండర్ ఇస్తుంది అనమాట. ఈ పర్సంటేజ్ సింబల్ అనేది కూడా ఏం ఇస్తుంది మనకి కోఎఫిషియంట్ కావాలా ఏం కావాలని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. యూ కెన్ వాట్ హ్యాపెన్. ఓకే, run again. You can see 0 is a reminder. అయితే ఈ ఫార్వర్డ్ థింగ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు మర్చిపోయినా. ఫార్వర్డ్ థింగ్ యూజ్ చేస్తే కోఎఫిషియంట్ వస్తుంది అనమాట. అలా రిమైండర్ కోఎఫిషియంట్ కోసం మనం యూజ్ చేస్తాం. అలా ఇంకా ఉంటాయి ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్స్ అని, తర్వాత ఫ్లోర్ డివిజన్ అని. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదంటే వీటికి యూజ్ చేయం. ఒకవేళ నువ్వు డేటా స్ట్రక్చర్ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నావు, పైథాన్ కంప్లీట్ లాజిక్ రాయాలనుకుంటున్నావు, అప్పుడు అవి కూడా ఆటోమేటిక్గా ఇన్ ద ప్రాసెస్ నువ్వు నేర్చుకుంటావు. ఇవి ఆటోమేటిక్ ఆపరేటర్స్ అనమాట. ఏం చేస్తాం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అయితే మనం ఏం చేసాం ఇక్కడ రిమైండర్ యూజ్ చేసాం. రిమైండర్ కూడా చూసాం అనమాట. అంతే, ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. చాలా ఈజీ ఇదంతా. ఇది నార్మల్గా నువ్వు డైరెక్ట్ ఏం చేయొచ్చు స్పెసిఫై చేయొచ్చు అనమాట ఏది కావాలో అని చెప్పి. ఓకే, ఆటోమేటిక్ అయిపోయింది కదా. లెట్స్ సీ ఏం చేద్దాం మనం ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ కాకుండా కంపారిజన్ ఆపరేటర్స్ కంప్లీట్ చేద్దాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మన చిన్నప్పుడు మ్యాథ్స్ 6th క్లాస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే 5 > 3 అయినా లేకపోతే అలా ప్రింట్ చేస్తాను అనమాట. ఈక్వల్ టు నేను రాస్తున్నాను. ఇఫ్ అండ్ ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ నేర్చుకుంటే అక్కడ యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. దీన్ని ఏమంటాం మనం 2 = ఇస్తే నేను ఏమంటానంటే కంపారిజన్ ఆపరేటర్ అనమాట. అలా సేమ్ అంతే. ఏముంటాయి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఇది. ఓకే, నాట్ ఈక్వల్. నెక్స్ట్ నాట్ ఈక్వల్ అని, తర్వాత గ్రేటర్ దెన్ అని, తర్వాత లెస్ దాన్. ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, మనం డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. డోంట్ వరీ. గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు, ఇవన్నీ మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఇవి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇఫ్ 2 > 3 then print this thing. ఇఫ్ 5 ≠ x అప్పుడు ఇది ప్రింట్ చేయొద్దు. అలా ఇఫ్ కండిషన్స్ లోని లేకపోతే చిన్న కండిషన్స్ రాయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. ఇది ఈక్వల్ అయిందా లేదా అని చెక్ చేయడానికి. తర్వాత ఇది గ్రేటర్ దాన్, లెస్ దాన్,
less than or equal to, and sorry ఇది less than కదా, less than or equal. These are the things ఇవన్నీ అన్నమాట. అయితే ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. ఒక్కటి చెక్ చేద్దాం, మన ఎక్కువ టైం, మనం ఇఫ్ కండిషన్స్ నేర్చుకున్నప్పుడు ఈజీ ఉంటుంది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. అంటే ఎగ్జాంపుల్స్ లేకుండా తెలీదు. అయితే సింపుల్ గా నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. యూ కెన్ సీ ఇఫ్ ఎక్స్ డినోట్ చేసుకుందాం. ఎక్స్ అనేది 5 అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 3 ఆపరేటర్స్. ఓకే చూడండి, ఇక్కడ మనం ఏం చేశాను, ఎక్స్ లెస్ దాన్ 3 అయితే ట్రూ అయితేనే ప్రింట్ స్టేట్మెంట్ లోపలికి వెళ్తుంది అనమాట. లేకపోతే ఇది ఎగ్జిట్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. జస్ట్ యూ కెన్ సీ ఓకే. నేను చిన్న కోడ్ రాసాను చూడండి. కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఏం చేశాను, ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది మనం నేర్చుకుందాం. అవి కండిషన్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నప్పుడు, లేకపోతే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుందాం చెప్తాం. చిన్నగా చెప్తున్నాను ఎలా యూజ్ చేయాలి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నప్పుడు అలా అనమాట. యూ కెన్ సీ ఎక్స్ కంపేరింగ్ టు 3 అనమాట. ఎక్స్ అనేది ఏంటి, ఆల్రెడీ 5 అనేది నోట్ చేసుకున్నాను ఎక్స్ అనేది. అయితే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 3 కాదా. ఒకవేళ ట్రూ అయితే ఈ ఇఫ్ లోపల ఉన్న కండిషన్ ప్రింట్ అవుతుంది. లేకపోతే ఎల్స్ ఏమవుతుంది, ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి మీరు, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 3 కాదా. ఎస్, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 3 కాబట్టి ఓపీఆర్ అని చెప్పి ప్రింట్ చేసుకుంటున్నాం. ఒకవేళ నేను ఇక్కడ లెస్ దాన్ పెడుతున్నా ఏమవుతుంది చూద్దాం. లెస్ దాన్ పెడుతున్నాం. ఓకే, లెస్ దాన్ పెడితే ఏమైంది, 5 అనేది లెస్ దాన్ 3 కాదు కాబట్టి మ్యాన్ అని ప్రింట్ అయింది అనమాట. అలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇలా చాలా కండిషన్ స్టేట్మెంట్స్ యూస్ చేసినప్పుడు అలా కంపారిజన్ చేసుకుంటాం అనమాట. ఓకే, నేను ఈసారి కంపారిజన్ ఆపరేటర్ ఏం చేస్తాను, 3 ఎక్స్ అనేది 3 అవునా కాదా అని చూద్దాం. ఓకే, కాదు అని చెప్పి తీసుకుంది. ఓకే, 5 పెడుతున్నాను నేను. అయితే ఇప్పుడు ఏంటి, 5 ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. ఏమవుతుంది, 5 ఈక్వల్ టు 5. ఎస్ కాబట్టి ట్రూ కాబట్టి ఓపీఆర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓపీఆర్ అనేది ప్రింట్ అయింది. అలా కంపారిజన్ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటివరకు, ఆథమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం, కంపారిజన్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. ఇలా ఇంకో కొన్ని ఉన్నాయి ఏంటంటే అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. అవి ఇంకా ఇఫ్ కండిషన్స్ అవన్నీ నేర్పించినప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఇంకా బ్రీఫ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఒకటిగా చెప్తానన్నమాట. అయితే లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏమిటంటే అండ్ అనేది, తర్వాత ఆర్ అనేది, నాట్ అనేది కూడా ఉంటుంది, అది కూడా చెప్తా. ఇవన్నీ కూడా ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. చిన్న లాజిక్ రాద్దామా మనం, ఏం చేద్దాం, లాజికల్ ఆపరేటర్స్ నేను ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ నేర్పించినప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇఫ్ ఆల్రెడీ ఎక్స్ అని డినోట్ చేసుకుందాం ఆల్రెడీ. x ఈక్వల్ టు 6 అని డినోట్ చేసుకుంటున్నా. ఇఫ్
ఏం చేస్తాం అంటే ఎక్స్ అనేది లెస్ దాన్ 10 అండ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 3 అనేది చేసుకొని ప్రింట్ ట్రూ అని వచ్చింది. అంటే ఏమిటంటే ఎక్స్ అనేది ఒక ఎక్స్ కాదు, ఇక్కడ ఎక్స్ అని రాసుకుందాం కదా. ఎక్స్ అనేది ఏంటి 6 లెస్ దాన్ 10 కాదు. ఎస్ ట్రూ ఏమైంది. తర్వాత ఎక్స్ అనేది ఎక్స్ అంటే 6 అనేది గ్రేటర్ దాన్ 3 కదా. అయితే ఇక్కడ ఏమైంది ట్రూ అండ్ ట్రూ అన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు రిటర్న్. ఏం చేయాలి, బోత్ స్టేట్మెంట్స్ అనేవి కూడా బోత్ స్టేట్మెంట్స్ అనేవి కూడా ట్రూ అయినప్పుడు అండ్ అనే కండిషన్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే రెండు ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ లోపలికి సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి, సిక్స్ అనేది లెస్ దాన్ 10 అని ఇస్తున్నా. ఏం చేస్తా చూడండి, ఇప్పుడు ఇట్స్ నాట్ ట్రూ. నీకు అర్థమైందా, రెండు ట్రూ అయినప్పుడే బోత్ ట్రూ అయినప్పుడే ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. అలా అండ్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అండ్ ప్లేస్లో ఆర్ పెడుతున్నా. అండ్ ప్లేస్లో ఆర్ పెడుతున్నా అంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు కదా. ఎక్స్ అనేది 6 అనేది లెస్ దాన్ 10 ఆర్ ఇది ట్రూ అండ్ ఫాల్స్ అయింది. ట్రూ అండ్ ఫాల్స్ అయితే ఎక్స్ అనేది ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 10 అవ్వట్లేదు కాబట్టి ఇది ఏమైపోయింది, ఫాల్స్ అయింది. ట్రూ అండ్ ఫాల్స్ అయింది కాబట్టి ఈసారి ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. యూ కెన్ సీ ఇఫ్ అనేది ట్రూ అని ప్రింట్ అయింది. అంటే ఏంటంటే ఏదో ఒక్క స్టేట్మెంట్ అన్నా ట్రూ అయితే ఆల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అయితే అర్థమైందా. అండ్ ఏంటంటే both statements has to be true and or at least true. సో నాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏం ప్రింట్ అయింది, నార్మల్గా అయితే ఏమైంది ఆపోజిట్లో జరుగుతుంది అనమాట. ఇంకా సింపుల్గా ఇది ఏమవ్వాలి, ట్రూ అని చెప్పాలి ఎందుకంటే ఆర్ కాబట్టి. కానీ నాట్ అనేది యూజ్ చేస్తే చూడండి ఏమైంది, ఆపోజిట్లో జరుగుతుంది అనమాట. అర్థమైందా. రివర్స్ ద రిజల్ట్, రివర్స్ ద రిజల్ట్, దట్ ఈస్ ద థింగ్. మనం ఈరోజు ఏం నేర్చుకుందాం, మనం అండ్ ఆర్ అండ్ నాట్ అనేది లాజికల్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్, తర్వాత ఆథమెటిక్ ఆపరేటర్స్, ఈ 3 కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. మనం ఏం చేద్దాం, మీరు కూడా గూగుల్ కొలాబ్ని యూజ్ చేసి తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ కంపారిజన్స్ ఉంటాయి. ఈరోజు డే 9 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. ఈరోజు మనం ఆపరేటర్స్ నేర్చుకుందాం. రేపు ఇఫ్ అని కూడా కంప్లీట్ చేద్దాం. సింపుల్గా ఉంటాయి. ఒక్కసారి ఈ వీడియోని పాస్ చేసుకుంటూ ఒకటి ట్రై చేస్తే ఈజీగా మీకు ఎలా పనిచేస్తాయి ఆపరేటర్స్ అనేవి అర్థమైపోతుంది. రేపు పొద్దున్న క్వశ్చన్స్ రీడ్ చేయాలన్నా లేకపోతే చిన్న లాజిక్స్ రాయాలన్నా కూడా ఇవే ఇంపార్టెంట్. అలా అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలంటే నో వరీస్, జస్ట్ ఇవి ఉన్నాయని తెలుసుకుంటే చాలు, నేను మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, తర్వాత ఇంకా కావాలంటే షేర్ చేయండి. దట్స్ ద థింగ్ ఫర్ డే 9 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ ఆపరేటర్స్. థ్యాంక్ యూ. On Walkie Talkie with Manoj.